హలో 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 ఇమ్రాన్ భాయ్, మీ డ్రైవర్ అంట అన్న 300 ఇస్తే 15,000 ఇస్తా అంటుండు. ఓవరది. లైన్ లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి అన్న. హలో మీరెవరు? హలో హలో ఎవరు? నువ్వెవరు? నేను ఇమ్రాన్ మాట్లాడుతున్నా. ఇమ్రానా? ఆ? అసలు పేరు సరిగ్గా చెప్తున్నావా? ఇమ్రాన్ మాట్లాడుతున్నా నేను. అసలు మీరెవరు నాకు అర్థం కాలేదు. మీ వాయిస్ అలా అలా లేదే. మళ్ళీ ఎలా ఉంది బ్రదర్? సార్ నా ఎదురుగా రూమ్ లో కూర్చోన్నాడు. ఫోన్ అతను ల్యాప్టాప్ నొక్కుతున్నాడు. అసలు ఫోన్ కూడా వాడట్లేదు. ఓకేనా? ఎవరు మాట్లాడదా? వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేయి. నువ్వు చేయి వీడియో కాల్. చేస్తా, వెయిట్ చేయి. అందు ఇమ్రాన్ భాయ్, నువ్వు డైరెక్ట్ మా నంబర్ ఏంది నాకు పంపిన పోలీస్ కంప్లైంట్. నీకు ఆల్రెడీ నేను నంబర్ పంపించిన ఇమ్రాన్ భాయ్ వాట్సాప్ లో మాట్లాడుతుంటేనే. హలో బ్రదర్, బ్రదర్ చెప్పండి. నేను ఏమంటున్నా, నేను ఎవరో తెలుసా నీకు? బ్రదర్ నీకు అర్థమవుతుందా? నువ్వు ఏదో పెద్ద ఫేక్ లాగా ఉన్నావు. నేను ఎవరో ఒక్కసారి నేను మాట్లాడుతుంటా, యూట్యూబ్ లో నా పేరు కొట్టి వస్తుంది. నేను ఎవరో నీకు తెలుస్తుంది బ్రదర్. నేను ఎవరో యూట్యూబ్ ఉందా ముంగట? ఫోన్ లో యూట్యూబ్ ఉందా? E96 TV అని కొట్టి ఒకసారి. అవును వస్తుంది, బట్ మీరే కాదు ఇంకెవరు తెలిసేది. నా వాయిస్ అర్థమైతలేదా? నా వాయిస్ ఇప్పుడు ఇమ్రాన్ భాయ్ అంటే ఆయన ఫేకు, నీ ముంగట ల్యాప్టాప్ లో కూర్చున్నారని చెప్తున్నారు మీరు. ఇమ్రాన్ భాయ్ నాకు మేమిద్దరం కలిసి బ్రదర్ ఒకసారి మీరు చెప్పేది నిజమైతే నేను మీ వాళ్ళకి దండం పెట్టి సలాం మరి చేస్తా. ఓకేనా బ్రదర్? మీరైతే కంపల్సరీ కాదు. ఒక గంటలో నేను ఏదో నేను చూపిస్తా. ఒక గంటలో. హలో, నీ పేరేదన్నావు బ్రదర్? వీడియో కాల్ చేస్తారా? వీడియో కాల్ చేస్తా. హలో ఇమ్రాన్ భాయ్, దేనికి అంటున్నా? అద్దుబాయ్ వీడియో కాల్ చేయను. వీడియో కాల్ చేస్తాను ఇమ్రాన్ భాయ్. హలో ఇమ్రాన్ భాయ్, ఓకే చేశారా? ఒక్క నిమిషం లేపుతున్నాడు. ఒకసారి మీ ఫేస్ చూడండి. ఎందుకు ఫేస్ చూపించట్లేదు? నేను చూపిస్తున్నా కదా. అదే ఫస్ట్ ఇమ్రాన్ భాయ్ చూపని చెప్పి మెయిన్ సార్ ఆయనే కదా చెప్తాం. ఒక్క నిమిషం బ్రదర్ మెయిన్ సార్ బ్రదర్ ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? మన టెన్షన్ ఏముండదు, డైరెక్ట్ ఉంటుంది మనది. టెన్షన్ గిన్షన్ ఫేక్ అట్లాంటివి మనం చేయం. ఇప్పుడు సార్ ఏమన్నాడు మనకు తెలియదు, నాకు తెలీదా? హలో ఇమ్రాన్ భాయ్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వాడు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వాడు ఎందుకు ఫేక్ చేస్తున్నావు, డ్రామాలు చేస్తున్నావు, అది నన్ను తిడుతుండే ఇమ్రాన్ భాయ్. బ్రదర్ ఒకసారి కనిపిస్తుండ ఇమ్రాన్ భాయ్ ఆడ ముంగట? నాకు కనపడలే బ్రదర్, అసలు ఫోటో వైట్ గా ఉంది. ఇంకా అయ్యో ఒకసారి నీ ముఖం చూపి. ఒకసారి ఇమ్రాన్ భాయ్ ఆడ ఉన్నాడు చూడు. పెట్టుకొని స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకో. ఇమ్రాన్ భాయ్ అదే. హలో 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 ఇమ్రాన్ భాయ్ సిగ్నల్ లేదా బ్రదర్? కొంచెం లైట్ దగ్గర రావచ్చు, ముఖం క్లారిటీ కనిపిస్తుంది. క్లారిటీ కూడా అసలు ఇమ్రాన్ అని చూస్తాయి కదా. ఇమ్రాన్ భాయ్ ఒకసారి అంటే ముఖం చూపావా? అరే ఏంది చేసేది ఏమి? అన్నా నమస్తే అన్నా. నిజంగా నేను నమ్మలేకపోతున్నా. నువ్వు పైసలు ఎందుకు అడిగినావు? అలా క్లారిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు టైం కావాలన్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. చెప్పు అన్నా. యాక్చువల్లీ నేను కొన్ని నెలల ముందు అమ్మో వేరే వాళ్ళు ఇబ్బంది అయినారన్నా. నువ్వు జనాలకి డబ్బు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అట్లా ఎట్లా అడుగుతావు పైసలు? ప్లీజ్ ఒక మాట. మా అమ్మది లవ్ మ్యారేజ్. మా ఫాదర్ చనిపోయినారు. నెక్స్ట్ ఉండేదల్లా మా అమ్మని ఎత్తుకోవడాలి. మాకు ఉంది, మాకే పిల్లలు. ఓకే, నాకు క్లారిటీ ఫస్ట్ ఒకటి క్లారిటీ. నేను నీ మాట వింటా. నువ్వు ఇమ్రాన్ అన్న ముందటినే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు అని పైసలు ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఓవర్ తెలుసా నీకు? నీ టోటల్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. మీరు ఒక చిన్న చిన్న కొన్ని డబ్బుల కోసం మీ కెరియర్ లో స్పాయిల్. మీరు జనాల దగ్గర పైసలు అడగద్దు, ఎంత తప్పు అది. ఇంకోటి నువ్వు ఏమైనా అవసరం ఉంటే చేయి చాపు, అది వేరుంటది. నువ్వు ఇట్లా నా పేరు చెప్పి జనాల దగ్గర పైసలు అడగడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎవరిస్తాను అయితే మోసం చేస్తాం చేయడం కరెక్ట్ పద్ధత? ఒక్క నిమిషం అన్న, అసలు నా రోజు ఎలా నీ ముంగట్నే ఉన్నాడు అన్నావుగా ఇమ్రాన్ అన్న ల్యాప్టాప్ పెట్టుకొని.
ఆహా నేను అయినో నేను నీకు ఒక మాట అయినో నీకు డబ్బులు అవసరం ఉన్నాయి అన్న ఇమ్రాన్ భాయ్ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక 2 minutes నేను పక్కకు వచ్చి కాల్ చేస్తా. ఇక్కడ నెట్వర్క్ లేదు. ఒక 2 minutes రోడ్ ఎక్కుతాను. ఒక 2 minutes లో కాల్ బ్యాక్ చేస్తున్నా. ఓకే ఇమ్రాన్ భాయ్ 12 మందిని మోసం చేసినట్టు ఇమ్రాన్ భాయ్. ఎంత? 12 మందిని. 12 మంది 300 200 300 ఎవరు ఇస్తున్నా ఇస్తలేరన్నా అంటున్నాడు మనోడు సిగ్గు లేకుండా. లైన్ లో ఉన్నాడు చూడు. హలో నువ్వు అట్లా అడగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నువ్వు లైఫ్ లో అనుకోలేదు. ఒక మాట చెప్తా, ఇగో ఎంతో కష్టపడి సంపాదించిన పేరు ఇది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల నేను సంపాదించిన పేరుకి కూడా రిమార్క్ పడుతుంది. ఒక మాట చెప్తా ఇను, ఎప్పుడైనా ఇగో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి టైం అనేది రాస్తాడు. ఇది చెడు దారిని మీరు ఎన్నిసార్లు పడతారో అన్నిసార్లు ఇంకా అవుతూ ఉంటది. మీరు తిన్నికి లేకపోయినా పర్వాలేదు, నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏదైనా సాయం అది ఏదైనా అంటే పని చేసుకొని ఉప్పు కారం తిన్నా పర్వాలేదు, కానీ జనాలకు మోసం చేయదు. దీనివల్ల ఏమైతుంది అంటే వాళ్ళ ఉసురు తాకుతుంది. ఇప్పుడు ఏ అవసరం ఏ మనిషికి ఏ అవసరం ఉంటది ఏందో తెలియదు కదా. వాళ్ళు పైసల కోసం ఆశపడి 4 మాటలు నమ్మి నీకు వేయంగానే నువ్వు ఇట్లా మోసం చేయంగానే వాళ్ళు ఆ బాధ అనేది గుండెతో వస్తుంది. ఏదైనా గుండెతో వచ్చేది ఖచ్చితంగా దేవుడు అనేది యాక్సెస్ చేస్తాడు. ఇప్పుడు దీని వల్ల నీకు ఏమైతుంది, నీకు సక్సెస్ కూడా లేట్ అవుతుంది. నువ్వు ఇట్లా మోసం చేయడం వరకు ఎంత వరకు కరెక్ట్ చెప్పు. ఓరోడి దగ్గరికి నువ్వు ఎంత తీసుకున్నావు వాళ్ళ నంబర్లు నాకు పంపి. అన్న మొత్తం 2100 తప్ప ఇంకా పెద్ద ఇన్కమ్ అయితే రాలేదు నాకు. కాబట్టి నేను అలా చేసేవాడిని. నేను 9th క్లాస్ 10th క్లాస్ నాకు అన్ని 75 మార్క్స్ ప్లస్ అన్న 100కు. కాకపోతే మా మదర్ అలా చనిపోయే కొద్ది నాకు మైండ్ అంతా సరే నీకు అట్లా ఉంది. నువ్వు ఎట్లయినా నా నంబర్ కనుక్కోడుతుండే అన్న. నేను అన్న లేదన్నా, నేను చేయ ప్రయత్నం లేదన్నా, నేను ఎన్నెన్నో చేశానన్నా మీకోసం. నేను అసలు యాక్సిడెంట్ చేయలేదన్నా. చాలా నెంబర్ ఫోన్ చేసిన ఎంత అమౌంట్ తిన్నారో నాకే తెలుసన్నా. అన్నా నీ అవసరానికి నా పేరు ఖరాబ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు. అది కరెక్టా? కరెక్ట్ కాదన్నా, కానీ నీ పేరు అంటే నీ పేరు చెప్పి వేరే 1 lakh డబ్బులు తీసుకున్నాడు అన్న నా దగ్గర. ఏం చేయలేక కంప్లైంట్ నువ్వు పోయి కంప్లైంట్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ నాకు రమ్మను మాట్లాడదాం, ఫోన్ చేపిస్తాం. అరే మన దగ్గర లీగల్ టీం మస్తు మంది ఉన్నారు, 12 మంది అడ్వకేట్లు ఉన్నారు మనకు హెల్ప్ చేసేటోళ్ళు. కేవలం పైసల కోసం కాదు, నాకు నా మంచితనం కోసం నాకు హెల్ప్ చేయడానికి 12 మంది ఉన్నారు. నేను ఒక ఫోన్ చేస్తే అడ్వకేట్లు వస్తారు. అంటే డబ్బులు పోతే 1 lakh మంది మళ్ళీ సంపాదించుకున్నాను. కాకపోతే మా అమ్మ ఆరోగ్యం డబ్బులు కదా, అది మా అమ్మ చనిపోయింది. సరే నేను ఒక మాట చెప్తా, నీకు మోసం చేసిరు అంటారు, అది నీ దగ్గర ఏం సర్టిఫికెట్లు ఉన్నాయి అవి తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టు. అది నేను కూడా వచ్చి మాట్లాడతా కదా. ఇట్లా ఇగో సంతోషంగా ఉన్నాడు ఆయన చెప్పు, ఆయన మాట్లాడతాడు. ఆయన మనకి ఎట్లా పుచ్చుకొని రావాలి అట్లా పుచ్చుకొని వస్తారు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ పెడితే వాళ్ళు కూడా నాకు గ్రామం 20K వరకు తినేస్తారన్న. రేపు రామన్నా తిరుపతిలో సైబర్ క్రైమ్ లో తీసుకుంటారు, ఆడ తీసుకోరు కదా. సైబర్ క్రైమ్ లో సరే వాళ్ళు ఇమ్రాన్ భాయ్ వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ ఎంత మనోడు నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నా, నేను ఇమ్రాన్ భాయ్ నాకు తెలుసు అని తర్వాత చెప్తే నేనే చీటింగ్ అని చెప్తా ఉన్నాడు. నువ్వు నాకు చీటింగ్ చేస్తున్నావు, నా ముంగట ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నాడు, ఇమ్రాన్ భాయ్ ఫోనే మాట్లాడతలేడు అంటాడు. అంటే ఇంత నాకు తెలిసి మీ పేరు చెప్పి ఎంతమంది ప్రొఫెషనల్ గా చీట్ చేస్తున్నావు కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నేనేం మాట్లాడినంటే, అరే ఇమ్రాన్ భాయ్ మాకు పెద్ద ఫ్యాన్, నేను అన్న వీడియోలు చూస్తుంటాను నేను చెప్పిన మనోడికి, మేము విలేజ్ వాళ్ళం అది అని చెప్పిన. యాక్చువల్లీ మన ఫ్రెండ్ మెదక మన ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన, యాక్సిడెంట్ అయింది ఒకరికి. వాళ్ళని 1 year బ్యాక్ ఒకసారి నేను అప్పుడు ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది తెలుసా మీకు, ఇట్లా ఇమ్రాన్ భాయ్ మీ పేరు చెప్పుకొని ఇట్లా నడుస్తుందని. మనోడే అప్పుడు కూడా మనోడే. ఎట్లా అయిపోతుంది అంటే ఎవరైనా వీడియో కాల్ చేసినా మాట్లాడాలన్నా భయం అవుతుంది. ఏమైతుందంటే డైరెక్ట్ రికార్డింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ రికార్డింగ్ ఏం చేస్తారు అంటే జనాలకు పంపిస్తారు. ఇప్పుడు నేను ఎవరిదైనా వాయిస్ రికార్డింగ్ ఏమన్నా నేను పంపించినా గానీ అది కూడా పెట్టుకొని ఇదేంది నా ఫోన్ పే పని చేస్తలే అవన్నీ అట్లాంటివి ఉంటాయి కదా. ఇంకా ఏం చెప్తుండే తెలుసా ఇమ్రాన్ భాయ్, వైజాగ్ సత్యతోని ఉప్పల్ వాళ్ళతో మీరు ఏదో షార్ట్ ఫిల్మ్ ట్రై చేస్తుంటే ఈయనకు నచ్చలేదంట మీరు చేసే బిహేవియర్. నేనేం షార్ట్ ఫిలిం లో తీసుకున్నా అన్న ఒక మాట అన్నాడా లేదు అడుగు అన్న. నేను ఇవన్నీ ఆపేస్తా అన్న, నాకు రోజుకు 100 రూపాయలు ఇవ్వన్నా చాలా, నేను ఎగిరికి చేస్తానన్నా. నువ్వు నా దగ్గర 100 రూపాయలు ఇస్తా గానీ నువ్వు ఒక మాట అయిపోయిగో, నువ్వు ఎవరెవరికైతే మోసం చేసినావు వాళ్ళందరూ లిస్ట్ పట్టుకొని నువ్వు రా,
వాళ్ళందరు ఫోన్ పే రిటర్న్ కొడదాం. కొట్టిన తర్వాత నేను ఏదున్నా నీకు ఏం కావాలా నేను అది ఇస్తా గానీ, అది ఇయ్యలేను కానీ 100 అంటే ఇస్తా గానీ ఇంకోటి జాబ్ పెట్టిస్తా. ఏదైనా కావాలంటే నేను ఇమ్రాన్ భాయ్ జాబ్ పెట్టించిన. కాదు ఇమ్రాన్ భాయ్, ఆ, నాలాంటి అంత బురిడి కొట్టించానంటే నేను డ్యూటీ పెట్టిస్తే ఆడ నీ పేరు చెప్పుకొని ఇంకెన్ని బురిడీలు కొడతాడో మరి ఆలోచించుకో. అవే అవుతున్నాయి, ఏం చేయాలని నాకు ఏం అర్థం అవుతలేదు. మీ మంచితనం వీళ్ళకి ఏమైపోతుందంటే ఇప్పుడు చూసినావు ఇంత మాట్లాడుతున్నా ఇంకా అన్న నేను ఊహించలేదు అది అని మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా ఎంత మందిని మోసం చేసినావు అంటే 12 మందిని అంటుండు. ఓపెన్ చెప్పేస్తాను మీకు అబద్ధం చెప్పాలి. అరే ఓపెన్ కాదు, నీకు ఒక విషయం చెప్తా. కొంతమంది ఒక విషయం, నువ్వు తీసుకునే 300 ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఎవరైతే ఎదుటి వాళ్ళు ఉంటారో నీకు 300 ఇష్టోళ్ళు వాళ్ళు అరే ఇమ్రాన్ అన్న 300 ఇస్తే సరే జిఎస్టీ అంటున్నారు కదా, నువ్వేం చెప్పినావు జిఎస్టీ కట్టాలంటున్నావు. 300 జిఎస్టీ కడితే 15,000 ఇస్తారంట. నేను ఏమంటున్నా ఇప్పుడు వాళ్లకు ఈయన చేసే ఇమ్రాన్ భాయ్ చేసే హెల్పింగ్ కి అరే అన్న ఇట్లా ఇట్లా అనుకున్న తర్వాత నీకేం కాదు ఇమ్రాన్ అన్ననే ఫ్రాడ్ చేస్తుండ అనుకుంటారు కదా అందరూ. అన్న నా దానికి రిమార్క్ వస్తుంది అన్న, తిరుపతి బస్ స్టాండ్ లో 1 రోజు కింద పడిపోయింటే నాకు అరే అదంతా నీ కర్మ పోయి పని చేసుకోతమ్మా. నేను ఏమంటాను, నువ్వు ముసలోని కాదు, పని చేసుకో, పని చేసుకుంటే పైసలు వస్తాయి. నువ్వు ఇదే టెక్నాలజీ నువ్వు ఏమైనా కనబెట్టుడైనా లేకపోతే ఏదైనా పనిలో అయినా ఏదైనా బిజినెస్ లో అయినా నువ్వు తెలివి పెడితే ఎన్నో ఉంటుండే. ఇలా స్కామ్ చేయడం ఎంత షార్ట్ కట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. షార్ట్ కట్ వేరు అంటే సేల్ ఫాల్ అవుతుంది. దీనివల్ల నీ జీవితం, మీ ఇంట్లో జీవితం, నీ మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు అందరు కొలాప్స్ అవుతాయి. ఒక చిన్న తప్పులు ఈజీ వేకి అలవాటు పడ్డారు అంటే రోడ్డు పాలు అవుతారు. గుర్తు పెట్టుకోరు. ప్రతి ఒక్కడికి మంచి టైం ఇస్తాడు. అది వచ్చేదాకా ఒప్పుకోవాడు. అలా నాకు ఫ్యామిలీ అంటే ఏం లేదా? అరే ఇక సింపతి డైలాగులు కొట్టకూడదమ్మా. నేను ఏమంటున్నా, నీకు పరిస్థితి బాగా లేకపోతే కష్టపడాలి, లేదంటే వచ్చి హెల్పింగ్ అడగాలి, ఎంతో కొంత సాయం చేస్తారు. కానీ 300 అని ఆయన కూడా డ్రైవింగ్ వర్క్ చేసుకొని ఈరోజు ఆ స్థాయికి వచ్చిండు కదా. ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఏమో ఫస్ట్ నుంచి ఉన్నోడు కాదు కదా. ఆయన ర్యాపిడో గిపిటో నడిపించుకొని దేవుని దయ వల్ల కష్టపడి ఇప్పుడు ఏదో సెట్ అయ్యింది. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అర్థమవుతుందా? కష్టపడి ఓన్ గా ఏం తాతలు ముత్తాతలు ఆ షాట్ లేవు మన అదే నేను ఒక మస్తు కష్టపడి ఎండలో కూర్చొని అర్జేసి ఇచ్చేసి ఇక్కడ దాకా తెచ్చినా. నేను మీరు చిన్న మీరు మీ పైశాచిక ఆనందం గురించి నాకు నా కెరియర్ కి దెబ్బ పడుతుంది. నీకంత సీన్ లేదంటుండు నాకు తెలుసు బ్రదర్. ఇమ్రాన్ అంటే నువ్వు నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇమ్రాన్ నా ముంగట కూర్చున్నాడు బ్రదర్. నీకు చెప్తా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది మా ఇద్దరు ఫ్రెండ్షిప్. కాకపోతే అందరిలో కూకి రెగ్యులర్ గా కలవం గానీ అన్న నేను గుండె పైన చేసుకొని చెప్తున్నాను. ఓకేనా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ప్లేస్ లో ఉంటే మీరు అసలు ఇలా చేసేవారు కాదు. అంటే మీరు కూడా ఇలా చేసేవారే. ఇమ్రాన్ కూడా ఇలానే చేస్తాడు. నేను ఒక విషయం చెప్తా, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఇమ్రాన్ అన్న ముంగట చెప్తాను, ఇప్పటికి ఎవరికి తెలియదు ఈ విషయం. నీకంటే దారుణమైన పరిస్థితి నుంచి వచ్చినాం మేము. అర్థమవుతుందా? నీకంటే దారుణమైన పరిస్థితి. నీకు కనీసం 2 రోజులకు అన్నం దొరకలే. ఇమ్రాన్ భాయ్ నేను ఏమంటున్నా, ఆయనకు ఒకసారి వీళ్ళు నీ ప్రాబ్లం ఏంది అలా కూర్చొని మాట్లాడు. నువ్వు ఎప్పుడు వస్తావు హైదరాబాద్ చెప్పు. నాకు ఛార్జింగ్ కూడా పైసలు లేవన్నా. నేను ఇస్తా నీకు. నువ్వు వచ్చినావు అనుకో, నీకు ఏదైనా వేసి పంపిస్తాను. నువ్వు ఇట్లా జనాల దగ్గర అది ఇది చేసినావు అనుకో, అది పద్ధతి కాదు. నేను మంచి పద్ధతి కూడా వచ్చు. నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయడం కూడా నాకు తెలుసు. ఏదైనా ఉందని, ఏ కొనాలైనా ఉందని నేను తెప్పించే అంత క్యాపబిలిటీ నా దగ్గర ఉంది. నేను చేసే దానికి నాకు పెద్ద కాంటాక్ట్లు కూడా ఉన్నాయి. నువ్వు ఇట్లా చేసి నాకు బదలం చేయకు. నీకు ఏం కావాలరా, నువ్వు ఏదైనా అది చేసినా పంపిస్తా. నువ్వు ఎప్పుడు వస్తావురా, కలుద్దాం, మాట్లాడి అది చేస్తాము. నువ్వు ఓవరవరికి ఏమేమి చేసినావు అన్ని రిటర్న్ కొట్టేయాల పైసలు. ఇప్పుడు నా దగ్గర రిటర్న్ కొట్టిన పైసలు కూడా లేవన్నా. నేను ఇస్తాను కొట్టాలా, కానీ అది ఓవరవరు ప్రతి ఒక్కరు ఓన్ దగ్గర చేసినావు వాళ్ళకి రిటర్న్ కొట్టాలను. ఖచ్చితంగా మొత్తం 2,100 లోపల అంతే అన్న. దానిపైన అమౌంట్ లేదన్నా. నాకు 2,100 లోపల అన్నా. అరే నువ్వు తక్కువ అమౌంట్ అంటున్నావు. సరే నువ్వు సంతుబాయ్ ఇగో, నేను ఏమంటున్నా, మనం నీ నంబర్ వైపు బస్ టికెట్ ఏముంది నేను వేస్తా. నువ్వు రా సరే చూసాం. ఏదో ఒక నా దగ్గర లేకపోయినా వేరే దాంట్లో పెట్టిస్తా. కానీ నువ్వు రా ఖచ్చితంగా అంతే. మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తున్నా నేను. సరే రా. సరే అన్న. నేను అన్నతో నేను అడ్రస్ కనుక్కుంటాను అన్న. నేను అన్నతో మాట్లాడి అడ్రస్ నేను కనుక్కుంటాను. అడ్రస్ అన్నతో మాట్లాడేదాన్ని. సార్ థ్యాంక్స్ అన్న. రైట్ ఇమ్రాన్ భాయ్.
ఆ.